వెల్కమ్ టు సీఎం టైమ్స్. ప్రజా సంక్షేమ పథకాలలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. సంక్షేమ పథకాలలో భాగంగా వితంతువుల పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని రామసముద్రం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నికల ముందు ప్రజా సంక్షేమం కోసం సూపర్ 6 పథకాల హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 80% పథకాలు అమలుకు చేసిన ఘనత టీడీపీ కూటమి ప్రభుత్వానికే చెల్లుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గూపూరు, మాజీ జెడ్పీటీసీ ముని వెంకటస్వామి, ఏపీ మోడల్ స్కూల్ చైర్మన్ బాలాజీ, స్థానికం రాజేష్, శివారెడ్డి, రూపేష్ రెడ్డి, రామమూర్తి, వెంకటేష్, జావీద్, రమేష్, నడింపల్లి అధిక సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మన రెడ్డప్ప గారికి, అదేవిధంగా అన్న రమేష్ అన్న, సీనా మళ్ళీ జిల్లోకి, ఇంకా చాలా మంది రూపేష్, ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. పేరుతో సంబోధించే స్థాయి కలిగిన నాయకులందరూ ఉన్నారు. అందరికీ పేరు పైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు రామసముద్రం మండలం నుంచి వచ్చేసిన పెద్దలందరికీ, వచ్చేసిన ప్రజలందరికీ పేరు పైన నమస్కారాలు. ఈరోజు మీకు తెలుసో లేదో, ఆంధ్ర రాష్ట్రం ప్రజల కోసం ఒక సుభిక్షమైన పరిపాలన ఇస్తూ, సకాలంలో మీకు అందుబాటులో ఉంటూ ఒక మంచి పరిపాలన దక్షత అందిస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఏదన్నా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. మీకు తెలుసో లేదో, పక్క రాష్ట్రాల్లో ఎక్కడన్నా మీరు వెళ్తే 1500, 2000 రూపాయలంటే అక్కడికి గగనం. 2000 రూపాయలు దాటి పెన్షన్ ఇస్తున్న దాఖలాలు ఏ రాష్ట్రంలో లేవు. ఒక్క ఆంధ్ర రాష్ట్రం మాత్రం 4000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్, వితంతువు పెన్షన్ 4000, ఎవరికైనా అంగవైకల్యం ఉంటే పార్షియల్ గా 6000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు. పూర్తి స్థాయిగా ప్రభుత్వం సంక్షేమానికి బాధ్యత తీసుకొని సకాలంలో ప్రజల కోసం మంచి పరిపాలన ఇవ్వడానికి ముందుకు నడుస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కార్యాచరణ ఏ విధంగా ఉందంటే, మీ పిల్లల భవిష్యత్తు, మీ పిల్లలకు ఒక ఉజ్వల భవిష్యత్తు తీసుకువచ్చి సమాజంలో వాళ్లకు మంచి ఉద్యోగాలు తెప్పించి వాళ్లకు సమాజంలో ప్రత్యేక స్థానం ఇవ్వడానికి తల్లికి వందనం పేరుతో ముందుకొచ్చారు. తల్లికి వందనం ఒక మహోన్నతమైన కార్యక్రమం. ఏ రాష్ట్రంలో లేదు. ముందు పోయిన ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, తల్లికి కాదు బిడ్డకు కాదు అమ్మఒడి పేరుతో కుటుంబానికి ఒకరికి ఇచ్చారు. ఎంతమందికి ఇచ్చారు? కుటుంబానికి ఒకరికి ఇచ్చి తల మీద 10 లక్షల కోట్ల రూపాయలు టోపీ పెట్టారు. ఆ టోపీ దిగాలంటే ఒక తల నుంచి మన పిల్లలు వాళ్ళ పిల్లలైనా కూడా తీర్చుకోలేరు, అంత పెద్ద అప్పు. అది ఏ విధంగా కూడా మనకు ఎట్టి పరిస్థితుల్లో అది భారం తగ్గదు. ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను, ఒక మంచి సుపరిపాలన బాధ్యతగా మీ పిల్లల విద్యకు బాధ్యత తీసుకొని, మీ పిల్లల విద్యకు దత్తతగా తీసుకొని, మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం బాధ్యత తీసుకొని నడుస్తున్న వ్యక్తి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఇదే కాకుండా సూపర్ 6 పేరుతో ఈ రాష్ట్ర పరిపాలనకు వచ్చిన పెద్దలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సూపర్ 6 దాదాపు ఒక కార్యాచరణ రూపంగా సూపర్ 6 కాకుండా ఇంకా ఎన్నో పథకాలు అమల్లో పెట్టిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలుసో లేదో, మీకు ఇప్పుడు ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నారు. మీరు మీ ఇంటి యజమానికి అడిగే అవసరం లేదు. మీకు ప్రభుత్వం మీకు ఏదైతే వంట చేస్తున్నారో మీకు ఆర్థికంగా గ్యాస్ భారం లేకుండా ఆర్థికంగా పూర్తి బాధ్యత తీసుకున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు.
3 సిలిండర్లు కొనాలంటే 3,300 కావాలి. కరెక్ట్ గా సిలిండర్ లేక అయిపోయిన తర్వాత ఎత్తుకుంటే ఇంకా ఆ రోజు బ్యాంకులో ఉండే డబ్బులు చేతిలో ఉంటారు. సిలిండర్ ముందు రోజు నిర్ణయింటే అది డబ్బులు ఇవ్వాలి. అటువంటిప్పుడు కష్టంగా కనిపిస్తారు. ఆ కష్టం లేకుండా ఆ బాధ్యత కూడా నాదే అని చెప్పి తీసుకున్నారు. మొన్న రైతుల కోసం ఒక పెద్ద పీట వేశారు. మీకు తెలుసో లేదో, నిన్నలే మొన్న 2వ తేదీ రైతులు మదనపల్లి కాన్స్టిట్యున్సీకి మాత్రమే దాదాపు ఫస్ట్ ఫేజ్ లో 12 కోట్ల రూపాయలు రైతులకు పూర్తి స్థాయిగా ఎకరానికి 7,000 రూపాయలు చొప్పున మీకు సహాయం అందించిన ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ రోజు మీరు ఆలోచన చేయాలా, మీ పిల్లల భవిష్యత్తు ఆయింది. మీ పిల్లలకు మంచి ఉద్యోగాలు కావాలా, మంచి విద్య కావాలా, వాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలంటే దానికి బాధ్యత తీసుకున్నాం. మీరు మీ ఇంటి ఖర్చుకు గాను మీరు ఏదైతే గ్యాస్ సిలిండర్లు ఉన్నాయో ఆ గ్యాస్ సిలిండర్లకు పూర్తి బాధ్యత తీసుకున్నారు. ఇదే కాకుండా పెన్షన్లు 4,000 రూపాయలు మీకు పెన్షన్ ఇస్తే ఎవరైనా ఒంటరి మహిళ తన సొంత ఇల్లు ఉంటే బాడీగా లేకుంటే దాదాపు ఆ 4,000తో ఒంటరి మహిళ జీవనం అయిపోతారు. 4,000 ఇప్పుడు మీకు నెల 1వ తేదీ వస్తాదో అప్పుడు మీకు ఏమనిపిస్తారు తెలుసా? మీ ఇంటి పిల్లలు కూడా మీకు సరిగ్గా పలకరు. 1వ తేదీ వాళ్ళ గీతాలు వస్తే కూడా మీకు డబ్బులు ఇవ్వరు. ప్రభుత్వం మాత్రం మీ పైన బాధ్యత తీసుకొని 1వ తేదీ ఏమైనా ఆదివారం వస్తే 31వ తేదీ మీకు పెన్షన్ ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వం. ఈ దాదాపు 14 నెలల వ్యవధిలో మీకు తెలిసే ఉంటుంది, ప్రతి నెల పెన్షన్ 1వ తేదీ మీకు చేరుతున్నారు. మీరంటే కొత్తగా వచ్చిన వాళ్ళు, పాతగా మీ ఇంటి పక్కన ఉన్న వాళ్లకు పెన్షన్లు ఎవరెవరు శాంక్షన్ వచ్చినాయో వాళ్ళకందరికీ తెలుసు. 1వ తేదీ కరెక్ట్ గా ఏదైతే తేదీ మారుతుందో తెల్లవారి 6 గంటల నుంచి ఇళ్లలో వచ్చి మా పంచాయతీ సెక్రటరీలంతా ముందర నిలబడి మీకు సకాలంలో పెన్షన్ ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వం. ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను, ఆర్థికంగా రాష్ట్రం చితికిపోయింది. రాష్ట్ర పరిస్థితి బాగలేదు. ఎక్కడ కూడా కానీ పోయిన ప్రభుత్వం పూర్తి స్థాయిగా ఆర్థికంగా బాధ్యతగా పనిచేయాలి. ప్రతి ఒక్కరు ప్రజల పట్ల చాలా బాధ్యతగా ఉండాలి. ఈ రోజు ఏదైనా జరగాలంటే మంచి ఏదైతే పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉంది. ఆయనే ఈ రాష్ట్రానికి దిశాదశ. ఈ రోజు మీకు తెలుసో లేదో, ఈ రాష్ట్రం బాగుపడాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చేతితోనే తప్పకుండా రాష్ట్ర అభివృద్ధి ఉంది, గ్రామాల అభివృద్ధి ఉంది, మండలాల అభివృద్ధి ఉంది అని తెలియజేస్తూ ఈ రోజు దాదాపు 115 మందికి పెన్షన్ శాంక్షన్ ఇస్తున్నాము. వాళ్ళందరికీ ఇప్పుడే పంచాయత్ సెక్రటరీలు అందరూ ముందర వచ్చి నిలబడి ఇక్కడ ఒక్కొక్క పంచాయతీ నుంచి మనుషులు పిలిపించి డబ్బులు పంపిణీ చేయాలని చెప్పి సవినీగా కోరుతున్నాం. ఎవరైతే పంచాయత్ సెక్రటరీ ఉన్నారో ముందర లైన్ లో ఎవరు ఉన్నారో మనుషులు చూసి వాళ్ళకు వచ్చి ఇక్కడ నిలబడి మేము వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చిన శాంక్షన్ పత్రాలు 2 కూడా తీసుకురావాలని చెప్పి కోరుతున్నాం. ఎక్కడ కూడా కానీ నేను ఈ రోజు పంచాయత్ సెక్రటరీ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరికీ తెలియజేస్తున్నాం, మండలంలో ప్రజా సమస్యలు ఏమున్నా కూడా అది సకాలంలో పరిష్కార మార్గంలో పెట్టాలి. సోమవారం ప్రజలు తమ గ్రామాల నుంచి బయటకు వచ్చి, తమ ఊర్ల నుంచి బయటకు వచ్చి మండల్ హెడ్ క్వార్టర్స్ వచ్చి తహసీల్దార్ ఆఫీస్ కానీ, ఎండి ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ లో కానీ తన ఏమన్నా సమస్యలు విన్నవిస్తే అవి తప్పకుండా పరిష్కార మార్గంలో పెట్టాలి. ఎస్పెషల్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైతే వాళ్ళ తండ్రితో వాళ్ళకు వచ్చిన ఆస్తులు దానికి మిటేషన్లు కానీ 1B కానీ ఏ ఒక్కరి సిఫారసు లేకుండా వాళ్ళ అర్హత మేరకు వాళ్ళకు తప్పకుండా అవన్నీ 1B చేసి మిటేషన్ చేసి ఇవ్వాలని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ VROలకు తహసీల్దార్ గారికి పోవడం జరుగుతుంది. ఇదే కాకుండా పోలీస్ స్టేషన్ లో తప్పకుండా లా అండ్ ఆర్డర్ పెట్టాలి. ఇదే కాకుండా కొంతమంది రాత్రి పూట చెట్లన్నీ కోసేస్తున్నారు అని చెప్పి నాకు కంప్లైంట్ వచ్చింది. దానిపైన కూడా ఇప్పుడే నేను మాట్లాడతాను, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఆరా తెలుసుకుంటాను.
ఎవరెవరు ఆ చెట్లు కోసారు, ఎక్కడికి తరలిస్తున్నారు ఆ చెట్లు, ఎవరు దానికి మూల కారణం, దానికి ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఎక్కడెక్కడ తీసుకెళ్తున్నారు, ఎట్లా ఆ బళ్ళు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. ఎవరైనా చిన్న రైతు మోటార్ సైకిల్లో తిరిగితే 300-500 ఫైన్లు వేస్తారు. ఇంత పెద్ద ట్రాక్టర్లో చెట్లన్నీ కోసి ఎత్తుకొని పోయి అమ్ముతుంటే డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉంది? రెవెన్యూ డిపార్ట్మెంట్, అదే పంచాయత్ డిపార్ట్మెంట్, అదే పంచాయత్ సెక్రటరీలు, అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ దానిపైన ఖచ్చితంగా నేను కనుక్కొని ఎవరెవరైతే దానికి కారకులు ఉన్నారో